తెలంగాణలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లపై కార్మికులు పట్టుబడుతున్నారు. గత నెలలోనే నోటీసు ఇచ్చిన ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరగబోయే చర్చలు అత్యంత కీలకంగా మారాయి. అయితే చర్చల గురించి ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని జేఏసీ స్పష్టం చేస్తుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఎల్లుండి తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద బస్సులను నిలిపివేసేందుకు కార్మికులు సన్నద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా నిలిచిపోనున్నాయి. తెలంగాణలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లపై కార్మికులు పట్టుబడుతున్నారు. గత నెలలోనే నోటీసు ఇచ్చిన ప్రభుత్వం నుంచి సైరన్ స్పందన రాలేదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరగబోయే చర్చలు అత్యంత కీలకంగా మారాయి. అయితే చర్చల గురించి ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని జేఏసీ స్పష్టం చేస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఎల్లుండి తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద బస్సులను నిలిపివేసేందుకు కార్మికులు సన్నద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా నిలిచిపోనున్నాయి. అయితే చర్చలు విఫలమైతే ఎల్లుండి తెల్లవారుజాము నుంచి డిపోల వద్ద బస్సులను నిలిపివేసేందుకు కార్మికులు సన్నద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి, ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగిందని చెప్పవచ్చు. కౌంట్డౌన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఒక రోజు మాత్రమే ఉంది. 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళతామని ఇప్పటికే కార్మిక సంఘానికి సంబంధించిన 2 సార్లు సమావేశమయ్యారు. కమిషన్తో సమావేశమైన వాటికి వారికి ఒక క్లారిటీ అనేది రాకపోవడంతో వాళ్ళు సమ్మెనే ప్రధానంగా చేసుకున్నారు. కాబట్టి సమ్మె దానికి సంబంధించి ఏదైతే సమ్మె ఉందో ఈ నెల 22వ తేదీ నుండి సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఎప్పుడైతే ఏ రోజునైతే సమ్మెకి వెళ్ళాలో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాని ఏ డిపోలో ఉన్న వాళ్ళందరినీ ఐక్యం చేస్తూ జేఏసీ నేతలు అయితే ప్రతిరోజు ప్రతి డిపోకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సమ్మెకు గల కారణాలు, సమ్మెకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుంది అనే దానిపైన కార్మికులకు వివరిస్తూ అందరూ సహకరించాలి, అందరూ సమైక్యంగా ఉంటేనే మన సమస్యలు ఏదైతే ఉన్నో సమస్యలు సాధించుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సమ్మెకు ఎవరో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా లేకుంటే ఏ విధమైన బెదిరింపులు వచ్చినా ఎవరు భయపడవద్దు.
వెళ్ళవద్దు. ఎందుకంటే ఒకవేళ సమ్మెకు వెళ్తే ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తుంది అనేది కార్మికుల్లో భయంగా ఉంటుంది. ఒకవేళ మనం ఏదైతే కార్మిక చట్టాల ప్రకారమే మనకు సమ్మెకు వెళుతున్నాం కాబట్టి ఇప్పటికే కార్మిక ప్రభుత్వానికి అటు ఆర్టీసీ యజమానానితో పాటు కార్మిక కమిషన్ కూడా మనం సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇటు ఆర్టీసీ యజమానం కానీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కాబట్టి మనం సమ్మెకి వెళుతున్నాము. సమ్మె చేయడము మన ప్రధాన లక్ష్యం కాదు, మన సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సమ్మె చేస్తున్నామన్నది ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నమాట. దానికి అనుగుణంగానే వాళ్ళు అందరినీ సమైక్యం చేస్తూ ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు కూడా మంత్రి తమతో నేరుగా మాట్లాడాలని జేఏసీ నేతలు చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వ మంత్రి నుంచి ఇప్పటివరకు ఒక సమాచారం రాలేదు. రేపు ఒకవేళ సమాచారం ఉందనేది కూడా తెలుస్తుంది. అయితే జేఏసీ నేతలు అడుగుతుంటే ఇప్పటివరకు మాత్రం మాకు మంత్రి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ వస్తే వెళ్తాము, వెళ్ళి చర్చిస్తాము. మేము సమ్మె కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసమే మేము సమ్మె చేస్తున్నామంట. ఏవైతే ఆర్టీసీ విలీనం చేయడమో ప్రభుత్వంలో, మరొకటి ఎలక్ట్రికల్ బస్సులో కొనుగోలు ప్రభుత్వమే చేయాలన్నది, అదేవిధంగా వేతన సవరణ, అదేవిధంగా కార్మిక సంఘాలను పునరుద్ధరించాలన్నది ప్రధానంగా 3 వీటితో పాటు మరో 30 సమస్యలు వారు ఏదైతే రిటైర్మెంట్ 2024 నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఇప్పటివరకు బెనిఫిట్స్ ఇవ్వలేదు. అదేవిధంగా చాలామందికి అనేక రకాలుగా పీఆర్సీ కూడా వచ్చింది, అవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నిటిపైన కార్మిక సంఘాలన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన వెంబడే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారమే గత ప్రభుత్వం ఎంతో నియంత్రితంగా వివరించింది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పట్టం కట్టాము. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని వేధిస్తుంది. మా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం జేఏసీ లేదు, సంఘాలు లేవని వాళ్ళే చెప్తున్నారని వాళ్ళు అంటున్న నేపథ్యంలో ఎట్లయితే ఇప్పటివరకు పిలిస్తేనే మేము పోతామనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు వారి నుంచి సమాచారం రాలేదు. వీళ్ళు మాత్రం ప్రభుత్వం పిలిస్తే మాత్రం వెళ్ళి సమస్యల పరిష్కారం చేసే దిశగానే ముందుకెళ్తాం, సమ్మెకి వెళ్ళమనేది కూడా వీరి నుంచి వినిపిస్తున్నాం మాట. మరోవైపు ఏదైతే ప్రధానంగా వీళ్ళు ఆర్టీసీని విలీనం చేయడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు ప్రభుత్వం చేయాలన్నది, అదేవిధంగా మరో ప్రధానమైనది యూనియన్లను పునరుద్ధరించాలి. ఈ 3 సమస్యలు పరిష్కరించే అన్ని విషయాలు, మిగతా విషయాల సమస్యల పరిష్కారంతో ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ విలీనము, అదేవిధంగా కార్మిక సంఘాల పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఇప్పటికే ఒక కమిటీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఆందోళనలు చేస్తామని అంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? అదే ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో 2023లోనే ఆర్టీసీ విలీనంకి సంబంధించి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి సంబంధించి రిపోర్టు రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు అది ప్రభుత్వ ఆధీనం, ముఖ్యమంత్రితో మాట్లాడాలి, ఆ కమిటీ రిపోర్ట్ రావాలి, ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తామనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అయితే ఆర్టీసీ జేఏసీ సంఘ నేతలు మాత్రము ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారము ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత మిగతా సమస్యలపై పరిష్కారం కోసం పోరాడదాం, వాటి గురించి చర్చిద్దాం అనేది కూడా ప్రధాన నిబద్ధత. ఏదైతే వారి ప్రధాన డిమాండ్ విలీనము, అదేవిధంగా ఆర్టీసీ సంఘాల పునరుద్ధరణ, ఈ 2 నెరవేర్చుకోవాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. కాబట్టి ఇవి ఒకవేళ ఈ 2 డిమాండ్లను వాళ్ళు కానీ ప్రభుత్వం ఆమోదిస్తే మాత్రం సమ్మెకు వెళ్ళరు. ఒకవేళ ఆమోదించని పక్షంలో సమ్మె చేస్తామని ప్రధానంగా వారు వినిపిస్తుంది. ఆర్టీసీని విలీనం చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. కాబట్టి ఆర్టీసీ విలీనం ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ విలీనం చేయడం మరింత సమయం అడిగితే మాత్రం అది విలీనం చేసేంత వరకు తాము పోరాటం చేస్తాము, సమ్మెకి వెళ్తామనేది ప్రధానంగా జేఏసీ నేతల నుంచి వినిపిస్తున్న మాట రావాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.